హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రానున్న కొత్త సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి మన నారా లోకేష్ గారు తెలియజేశారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు. ఈ నేపథ్యంలోనే ఏహెచ్ఏ నోటిఫికేషన్ కూడా తీసే ఛాన్స్ అయితే ఉన్నట్లు అందినటువంటి సమాచారం. కాబట్టి అభ్యర్థులు ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఓకేనా, మోర్ దెన్ టెస్ట్ సిరీస్ అనేటటువంటివి రాస్తూ ఉండండి. మేము పెట్టేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏపీఎస్సీ రూపొందించిన సిలబస్ ప్రకారంగానే ఉన్నాయండి. ఒక ప్లేలిస్ట్ కూడా చేస్తున్నాము, ప్రతి ఒక్క వీడియోలో తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ అనేటటువంటి వీడియోస్ చేస్తూ దాదాపు 170-180 పైచిలకు వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పార్ట్ బికి సంబంధించి ఆల్మోస్ట్ 90% ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ సింగిల్ అండ్ బిట్స్ కానీ షార్ట్ బిట్స్ అనేవి డిస్కషన్ చేస్తున్నామండి. ఓకేనా. పార్ట్ ఏకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, ఇండియన్ హిస్టరీ, క్విక్ రివిజన్ అనేటటువంటి నేమ్స్తో సింగిల్ లైన్ బిట్స్ అయితే మీ అందరి కోసం అవైలబిలిటీ అయితే చేస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇవి చూడండి ఒకసారి. ఓకేనా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం, వచ్చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్దాం. భారతీయ సిపాయిలకు చెల్లించవలసినటువంటి అదనపు భత్తాలను రద్దు చేసినటువంటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ అండి. ఓకేనా. మొదట సిపాయిలు తిరుగుబాటు జరిగినటువంటి సంవత్సరం 1806 అండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా సిపాయిలు తిరుగుబాటు చేసినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది వేలూరు, తమిళనాడు అండి. ఓకేనా. 1806లో అప్పటి మద్రాస్ గవర్నర్ ఎవరయ్యా అంటే బెంటింక్ ఉన్నాడు. అప్పటి గవర్నర్ జనరల్ వచ్చేసి సర్ జార్జ్ బార్లో. ఎవరు? సర్ జార్జ్ బార్లో. రైట్. నెక్స్ట్ రెండవసారి సిపాయిల తిరుగుబాటు చేసినటువంటి ప్రాంతము బారక్పూర్, బెంగాల్. ఓకే. రైట్. రెండవసారి సిపాయిలు తిరుగుబాటు చేసినటువంటి సంవత్సరం చూసుకున్నట్టయితే 1824. ఓకేనా. రైట్. నెక్స్ట్ 1824 సిపాయిల తిరుగుబాటుకు కారణం మొదటి బర్మా యుద్ధ కాలంలో సముద్రంపై ప్రయాణం చేయాల్సి రావడం. సముద్ర ప్రయాణాన్ని తప్పనిసరి చేసినటువంటి చట్టం సామాన్య సేనాని నియుక్త చట్టం. సామాన్య సేనాని నియుక్త చట్టం చేసిన గవర్నర్ జనరల్ కానింగ్. ఓకేనా. సామాన్య సేనాని నియుక్త చట్టం చేయబడినటువంటి సంవత్సరం 1856. ఓకేనా. రైట్. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టుట. అంటే ఎన్ఫీల్డ్ తుపాకులకు వాడే తూటాలకు ఆవు, పంది కొవ్వు పూసి నారనేటటువంటి వదంతి అయితే ఉంది. అందువలన సిపాయిల తిరుగుబాటు 1857కు తిరుగుబాటుగా తక్షణ కారణం ఎన్ఫీల్డ్ తుపాకులకు ప్రవేశపెట్టు. దానికి ఏం పూసారంటే ఆవు, పంది కొవ్వు పూసినారని. ఎన్ఫీల్డ్ తుపాకులకు గల మరొక పేరు బారు తుపాకులు. పొడవుగా ఉంటాయి కాబట్టి ఉండు చెట్టు, దాన్ని బారు తుపాకులు అన్నారు. ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టిన సంవత్సరం 1856. ఎన్ఫీల్డ్ తుపాకులకు వాడడాన్ని నిరాకరిస్తూ బెంగాల్లో జరిగినటువంటి తొలి తిరుగుబాటు 1857 జనవరిలో డమ్డమ్లో, 1857 ఫిబ్రవరిలో బెర్హంపూర్లో, 1857 మార్చిలో బారక్పూర్లో తిరుగుబాట్లు అయితే జరిగాయి. రైట్. నెక్స్ట్ 1857 మార్చి 29న ఈ తుపాకులను వాడడానికి నిరాకరిస్తూ బారక్పూర్లో తన పై అధికారిని కాల్చి చంపినటువంటి సిపాయి ది గ్రేట్ మంగల్ పాండే. ఓకేనా. 1857 తిరుగుబాటులో మంగల్ పాండేని వృత్తియబడ్డారు. 1857 తిరుగుబాటు ప్రారంభమైన ప్రాంతం మీరట్ అండి, ఉత్తరప్రదేశ్. 1857 తిరుగుబాటు ప్రారంభమైన రోజు 1857 మే 10 అండి. వాస్తవానికి తిరుగుబాటు నిర్ణయించినటువంటి తేదీ 1857 మే 31న. తిరుగుబాటు వ్యాప్తికి ఉపయోగించినటువంటి విప్లవ సంకేతాలు మనం చూసుకున్నట్లయితే చపాతీలు, ఎర్ర కలువలు,
ఓకేనా. మీరట్లో తిరుగుబాటును ప్రారంభించిన సిపాయిలు మీరట్ను స్వాధీనం చేసుకుని ఢిల్లీకి చేరి తమ నాయకుడిగా ప్రకటించుకున్న మొఘల్ చక్రవర్తి 2వ బహదూర్ షా మాకు ఈ యొక్క తెల్లదొరలొద్దు, మాకు మొఘల్లే కావాలి అనేటటువంటి ఉద్దేశంతో 2వ బహదూర్ షాని మా రాజుగా మేము ప్రకటించుకున్నాం, మా చక్రవర్తిగా ప్రకటించుకున్నారు. తిరుగుబాటు కాలం నాటికి 2వ బహదూర్ షా వయసు చూసుకున్నట్లయితే దాదాపు 72 సంవత్సరాలు అతని ఏజ్ ఆ సమయంలో. వాస్తవానికి ఢిల్లీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది వాడు జనరల్ బఖ్త్ ఖాన్ అనేవాడు. ఢిల్లీలో తిరుగుబాటును అణచివేసినటువంటి ఆంగ్ల సేనాని నికిల్సన్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క ఆంగ్ల సేనాని వచ్చి ఆ యొక్క తిరుగుబాటుని తొక్కి పడేశాడు. ఢిల్లీలో మరణించినటువంటి ఆంగ్ల సేనాని నికిల్సన్ ఢిల్లీలోనే చచ్చాడు. 2వ బహదూర్ షాను బంధించి అతని కుమారులను మనుమలను చంపివేసిన ఆంగ్ల సేనాని హడ్సన్ అనేటటువంటి వాడు 2వ బహదూర్ షాని అదేవిధంగా అతని కుమారులను అతని మనవర్లను అందరినీ చంపి వన్నుకాడు. అతను ఎవరయ్యా అంటే హడ్సన్ అనేటటువంటి వాడు. 2వ బహదూర్ షాని ఏం చేశాడంటే ఆంగ్లేయులు బంధించి ప్రాంతం బర్మాలోని రంగూన్ జైలుకి పంపించినారు. నేడు యాంగూన్లో ఉంది అది. ఓకే, నేడు యాంగూన్ అని పిలుస్తారు దాన్ని. రైట్. నెక్స్ట్ 2వ బహదూర్ షా బర్మా అంటే మయన్మార్లో మరణించినటువంటి సంవత్సరం 1862 అండి. 1857 తిరుగుబాటుకు కాన్పూర్లో నాయకత్వం వహించిన వాడు నానాసాహెబ్. నానాసాహెబ్ అసలు పేరు దొండు పంత్. ఓకే. ఆఖరి పీష్వా 2వ బాజీరావు దత్త కుమారుడు ఎవరయ్యా అంటే నానాసాహెబ్ అండి. నానాసాహెబ్ ప్రధాన అనుచరులు తాంతియా తోపే. ఎవరు తాంతియా తోపే? ఎవరి అనుచరులు అంటే నానాసాహెబ్ యొక్క ప్రధాన అనుచరులు. ఓకేనా. ఈ నానాసాహెబ్ ఎవరై అంటే ఆఖరి పీష్వా 2వ బాజీరావు గారి యొక్క దత్తపుత్రుడు. ఓకేనా. నానాసాహెబ్ అసలు పేరు ఏం పేరు అంటే దొండు పంత్. రైట్. 1857 సిపాయి తిరుగుబాటు కారణంగా కాన్పూర్లో నాయకత్వం వహించిన వాడు ఎవరయ్యా అంటే నానాసాహెబ్ అనబడేటటువంటి దొండు పంతే. రైట్. తాంతియా తోపే ఈ యొక్క అసలు పేరు ఏం పేరు అంటే రామచంద్ర పాండురంగ్. రామచంద్ర పాండురంగే ఈ తాంతియా తోపే. కాశ్మీర్ రాజు గులాం సింగ్ సహాయం కోరిన తిరుగుబాటుదారుడు ఈ నానాసాహెబ్. ఫైజాబాద్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి ఉద్యమకారుడే మౌల్వీ అహ్మదుల్లా. ఎవరు? ఫైజాబాద్లో తిరుగుబాటు నాయకత్వం వహించిన ఉద్యమ నాయకుడు మౌల్వీ అహ్మదుల్లా. రోహిల్ ఖండ్ బరేలీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వాడు బహదూర్ ఖాన్. ఓకే. బీహార్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన జగదీశ్పూర్ సంస్థానాధిపతి కున్వర్ సింగ్. ఎవరు? కున్వర్ సింగ్. కున్వర్ సింగ్ వయస్సు 80 సంవత్సరాలండి. వృద్ధ సింహంగా పిలువబడినటువంటి నాయకుడు కున్వర్ సింగ్. ఓకేనా. వృద్ధ సింహంగా పిలువబడిన నాయకుడే కున్వర్ సింగ్. లక్నో అయోధ్యలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మహిళ ఎవరయ్యా అంటే బేగం హజరత్ మహల్. లక్నో అయోధ్యలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మహిళ హజరత్ బేగం మహల్. ఓకేనా. చరిత్ర ఏ విధంగా ఉందంటే అండి రాణి లక్ష్మీబాయిని గుర్తుంచుకున్నారు కానీ హజరత్ బేగం మహల్ని మర్చిపోయారు. కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటి మన చారిత్రక పుటాల్లో దాగి ఉన్నటువంటి ఆ విషయాలు మీకైతే తెలియజేయడం జరుగుతూ ఉంది. లక్నో అయోధ్యలో వచ్చేసి తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మహిళ హజరత్ బేగం మహల్. రైట్. సరిహద్దు గాంధీ అని ఎవరిని అంటారంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అని అంటారు. ఓకేనా. రైట్. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇంతటితో సెషన్ కంప్లీట్ చేస్తున్నాం. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ మరొక సెషన్లో మళ్ళీ మేము ముందైతే ఉంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ చేస్తున్నాం, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.